మన ఇల్లు, భూమి. రోజూ దీనిపైనే జీవిస్తున్నాం. కానీ ఈ గ్రహం గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? సరే, ఈరోజు మనం భూమి గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు, దాని రహస్యాలు తెలుసుకుందాం. అంటే ఈ నీలి గ్రహం కేవలం రాళ్ళు, నీళ్లతో నిండిన ఒక గోళం మాత్రమేనా? లేకపోతే ఈ అనంత విశ్వంలో దీన్ని ఇంత ప్రత్యేకంగా, ఇంత జీవంగా మార్చేది ఇంకేమైనా ఉందా? పదండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే మన భూమికథ కూడా ఉంది. అది ఎప్పుడో మొదలైంది, కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం, ఈ విశ్వంలో జరిగిన ఒక పెద్ద సంఘటనతో. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఎలా ఉండేదో. ఇక్కడ గ్రహాలు లేవు, ఏమీ లేవు. అంతా ఒక పెద్ద దుమ్ము, ధూళి, గ్యాస్తో నిండిన మేఘం. అప్పుడు గ్రావిటీ అనే శక్తి రంగంలోకి దిగింది. అది ఆ ధూళి కణాలన్నింటినీ ఒకదానికొకటి దగ్గరికి లాగింది. అవి ఢీకొన్నాయి, కలిసిపోయాయి. అలా అలా చివరికి మన భూమిగా మారాయి. మరి ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగిందంటే, మన గ్రహం వయసు ఏకంగా 454 కోట్ల సంవత్సరాలు. నిజంగా ఆ నెంబర్ ఎంత పెద్దదంటే, మన మొత్తం మనుషుల చరిత్రంతా అందులో ఒక సెకను కూడా ఉండదు. శాస్త్రవేత్తలు పాత రాళ్లను, ఉల్కలను స్టడీ చేసి ఈ వయసుని కనిపెట్టారన్నమాట. ఓకే, ఒక గ్రహమైతే ఏర్పడింది, అది గొప్ప విషయమే. కాని దానిమీద జీవం పుట్టాలంటే దానికి కొన్ని స్పెషల్ సిస్టమ్స్ కావాలి. భూమిని కేవలం ఒక రాయిలా కాకుండా జీవంతో కళకళలాడేలా చేసిన ఆ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భూమి మీద లైఫ్కి 3 పిల్లర్స్ లాంటి ఉన్నాయన్నమాట. మొదటిది వాతావరణం, అంటే మనం పీల్చే గాలి. రెండోది జలావరణం, అంటే జీవానికి మూలమైన నీరు. ఇక మూడోది శిలావరణం, మనం నిలబడటానికి ఉన్న ఈ నేల. ఈ 3 ఒకదాంతో ఒకటి పర్ఫెక్ట్గా కలిసి పనిచేయడం వల్లే ఇక్కడ జీవం సాధ్యమైంది. మన వాతావరణం విషయానికొస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మనం బ్రతకడానికే ఆక్సిజన్ ముఖ్యమనుకుంటాం కదా, కాని గాలిలో అది కేవలం 21%. మరి ఎక్కువేముంది? 78% నైట్రోజన్. ఈ బ్యాలెన్స్ ఉంది చూశారు, ఇదే మన గ్రహాన్ని మండిపోయే అగ్నిగోళం కాకుండా కాపాడుతోంది. ఇక నీటి విషయానికొద్దాం. మన సోలార్ సిస్టంలో వేరే గ్రహాల మీద కూడా నీరుంది, కాని అది గడ్డగట్టిన మంచు రూపంలో. కాని భూమికున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ద్రవ రూపంలో, అంటే లిక్విడ్ వాటర్ ఉంది. మన సౌర కుటుంబంలో ఇలా లిక్విడ్ వాటర్ ఉన్న ఒరే ఒక్క గ్రహం భూమి. ఈ ఒక్క పాయింటే లైఫ్కి అన్నీ ఇచ్చింది. అవును, అందుకే కదా ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి చూసినప్పుడు మన గ్రహాన్ని బ్లూ మార్బల్, అంటే నీలిగోళం అంటారు. ఎందుకంటే భూమి మీద ఏకంగా 71% నీళ్లే. పేరుకి భూమి అయినా నిజానికి ఇదొక నీటి ప్రపంచం అన్నమాట. సరే, చిన్నప్పట్నుంచి మనమందరం స్కూల్లో చదువుకున్నాం, భూమి గుండ్రంగా ఉంటుంది అని. కాని ఆ మాటలో కొంచెమే నిజముంది. మన గ్రహం షేపు మనం అనుకున్నంత పర్ఫెక్ట్ సర్కిల్ కాదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరొక తడిబంతిని తీసుకొని గిర్రన తిప్పేలనుకోండి, మధ్యలో ఉబ్బినట్టవుతుంది కదా. సేమ్ భూమి కూడా అలాగే భూమధ్యరేఖ దగ్గర కొంచెం ఉబ్బినట్టు, పైకి కిందకి అంటే ధృవాల దగ్గర కొంచెం నొక్కుకుపోయినట్టు ఉంటుంది. సో ఈ షేపు మరీ గుండ్రంగా లేదు, మరీ కోడిగుడ్లా లేదు. అందుకే సైంటిస్టులు దీనికొక స్పెషల్ పేరు పెట్టారు, అదే జియాయిడ్. జియాయిడ్ అంటే సింపుల్గా భూమి ఆకారంలో ఉన్నది అని అర్థం. అంటే దాని షేప్ దానికే ప్రత్యేకమన్నమాట. ఈ తేడా నెంబర్స్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. భూమధ్యరేఖ దగ్గర భూమి చుట్టుకొలత ధృవాల దగ్గర చుట్టుకొలత కన్నా సుమారుగా 67 కిలోమీటర్లు ఎక్కువ. వినడానికి చిన్న తేడాలాగే అనిపించినా ఇదే ఆ ఉబ్బెత్తుకి కారణం. సరే, ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. మన భూమి అసలు ఎంత పెద్దది, దాని బరువు ఎంత, ఒకవేళ దీన్నించి బయటపడి స్పేస్లోకి వెళ్లాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? కొన్ని మైండ్ బ్లోయింగ్ నంబర్స్ చూద్దాం పదండి. చూడటానికి ఇవి వెறுం నెంబర్స్ లాగే ఉన్నాయి, కానీ ఇవి చాలా చాలా పెద్దవి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ, అంటే భూమి గ్రావిటీని దాటుకొని బయటికి వెళ్లడానికి కావలసిన స్పీడ్. అదెంతంటే సెకనికి 11.2 కిలోమీటర్లు. అంటే ఒక తుపాకీ నుంచి బుల్లెట్ వెళ్లే స్పీడ్ కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగమన్నమాట. ఈ నెంబర్స్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, సాంద్రత అంటే డెన్సిటీ. మన సోలార్ సిస్టంలోనే అత్యంత డెన్స్ ప్లానెట్ మన భూమి. దీనికి కారణమేంటంటే
భూమి లోపల దాని కోర్లో దట్టమైన ఇనుము ఉండటమే. రైట్. ఇప్పటిదాకా భూమి మీద ఉన్న విషయాలు చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి స్పేస్ నుంచి చూద్దాం. సూర్యుడి చుట్టూ మన భూమి చేసే ఈ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సగటున మనం సూర్యుడి నుంచి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఈ దూరం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆస్ట్రానమర్స్ స్పేస్లో దూరాలు కొలవడానికి దీన్నే ఒక యూనిట్గా వాడతారు. దీన్నే ఆస్ట్రానమికల్ యూనిట్ లేదా ఏయు అని పిలుస్తారు. అయితే మన గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగే దారి పర్ఫెక్ట్ సర్కిల్ కాదు. అది కొంచెం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అంటే ఏడాదిలో ఒకసారి సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తాం, ఇంకోసారి చాలా దూరంగా వెళ్తాం. ఈ దూరంలో తేడా కూడా భూమి మీద ఋతువులు మారడానికి ఉన్న చాలా కారణాలలో ఒకటి. సో భూమి ఎలా పుట్టిందో చూశాం, దాని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం, సూర్యుడు చుట్టూ దాని జర్నీని కూడా చూశాం. ఇవన్నీ కలిపి మన గ్రహాన్ని నిజంగా స్పెషల్ చేస్తున్నాయి. కానీ ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. ఈ అనంతమైన విశ్వంలో భూమి కథ నిజంగా ఒక అద్భుతమా, లేక మనలాంటి గ్రహాలు, మనలాంటి కథలు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఆ సమాధానం కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది.